ఒరిజినల్ పుత్రుడు ఉండగా మళ్ళీ ఆయన దత్తపుత్రుడు ఎందుకు? దత్తపుత్రుడు తీసుకుంటారంటే కాబట్టి జగన్ ఉద్దేశం అయితే ఆరోపణ చేయటం, అందులో ఇంకా వేరే సెషబిషన్ ఏం లేవు. అంటే ఇది కూడా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడమే ఎప్పుడు సార్. నా మీద అంటున్నాడు, వాస్తవానికి చంద్రబాబు ఇంత అవినీతి చేశాడు, ఈ కేసులు కొన్ని కోర్టులకు కూడా వచ్చి అరెస్ట్ చేశారు కదా మొన్న, దీంట్లో మీకు కూడా భాగం ఉంది అనేది ఇక్కడ పెద్ద ఆరోపణ. అయితే టీడీపీ వాళ్ళు ఏమంటారంటే అసలు ఆయన ఏమీ కోర్టు ఏదో నిరూపించినట్టే మాట్లాడుతున్నాడు జగన్, అదేమీ కాలేదు, వాళ్ళు మళ్ళీ వెంటనే మీరు 16 నెలలు ఉన్నారు ఇదంతా తీస్తారు. ఒకటండి, రాబోయే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన దాడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న మనం చర్చించినట్టు ఆ రోజు జనం చాలా ఎక్కువగా దాన్ని చూసి బలపరిచారు కదా, ఆ పెళ్ళిళ్ళు వాటి మీద చేసిన మొట్టమొదటి సభలోనే ఎన్నికల ప్రసంగం అంత తీవ్ర స్థాయిలో ఆయన చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అవినీతి, అది వ్యక్తిగతమైన ఆరోపణలు అయితే ఇప్పుడు అవినీతి దీంట్లో కూడా నీకు భాగం ఉంది అంటే చంద్రబాబు చేసిన తప్పులన్నిటికీ నువ్వు సమాన భాగస్వామివి అనే ఒక మాట తీసుకురాబోతున్నాడు. అది జరుగుతుంది అంటే ఆయన కూడా తిప్పి కొడతాడు కదా. అవును, అంటే 2014లో ఈయన బయట నుంచి మద్దతు ఇచ్చారు తప్పించి గవర్నమెంట్లో లేరు, ఎటువంటి పదవులు ఆశించలేరు, పోటీ కూడా లేదు. అది కూడా బీజేపీ త్రూ ద్వారా ఆయనకి వెళ్ళారు. అవును, వెళ్ళడం అన్నది బీజేపీ. అసలు ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏదో కూర్చుండి మేము జనసేన పోటీ చేస్తాము టీడీపీకని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆయన చెప్పింది బీజేపీతో కలిసి ఇది వెళ్తున్నారు కాబట్టి ఆ కూటమిని గెలిపించండి అన్నది ఆయన ప్రధానంగా దాసనం. దాన్ని అందులో జరిగిన అవినీతికి లింక్ పెట్టి మాట్లాడడం అంటే దీనికి మళ్ళీ కౌంటర్ ఉంటుందిగా. తప్పకుండా ఉంటుంది. కాకినాడకి సాయంత్రం పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నారు. మీరు ఒకటి గుర్తించాలి, జనసేన తెలుగుదేశాన్ని బలపరచడం తనకు అతిపెద్ద సవాలు అనేది వైసీపీ జగన్ యొక్క అంచనా. దాన్ని బ్రేక్ చేయడానికి లేదా దాని మీద తన దాడి చేయడానికి ఆయన అన్ని అస్త్రాలు ఉపయోగిస్తారు. గతంలో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భాగస్వామి. మీరు అన్నది నిజమే. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ తెలుగుదేశం మీద చాలా విమర్శలు చేసేది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా అంటే మాదేముంది, మేము సహాయకంగా ఉన్నాము, ప్రభుత్వం చంద్రబాబుదే కదా అన్నట్టు వాళ్ళు అనేవాళ్ళు. అలాగే మీరు మిశ్రమ ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్రంలో ఉండి ఎందుకు మాకు ప్రత్యేక హోదా ఇట్లాంటివి తేలేదని చంద్రబాబుని అడిగినప్పుడు నాదే ఉంది, అది బీజేపీ ప్రభుత్వం కదా అని 3 ఏళ్ళు ఉండి ఆయన బయటకు వచ్చాడు. 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దాదాపు చంద్రబాబు నుంచి బయటకు వచ్చాడు. సో అంతకుముందు జరిగిన దాంట్లో వాటా ఉంది అని పైగా తీసుకున్నారనే కదా. ఇంకా పాత్ర కూడా వర్మ ఆర్జీవి సినిమాలో ఆ పాత్ర పెట్టబట్టే కదా ఇప్పుడు వివాదాస్పదమైన ఆ బిట్ ఏది అంటే ఇదే, నేను నీకు ఆకర్షణీయమైన ప్యాకేజ్ ఇస్తాను అని చంద్రబాబు చెప్పడమే ఆ సీన్. అవును, తొలగించమని చాలా అభ్యంతరకరంగా మారి ఇప్పటివరకు ఇంత ఉద్రిక్తతకు దారితీసిన సీన్. సో అదే చెప్తున్నాడు, దాదాపు వ్యూహంలో డైలాగే జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఆరోపణ. సార్ ఇంకోటి కుటుంబాల మధ్య చిచ్చు అని చెప్పి ఇందాక చంద్రబాబు నాయుడు మనం ప్రస్తావించుకున్నాం. సో ఈ ఎన్నికల సమయంలో వైఎస్ అభిమానులు ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఇలాంటి టైంలో మా కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు, అదేదో తెలుగుదేశం పార్టీయో లేదా జనసేన పెడుతున్నట్లుగా ఈయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఇది జనాలు నమ్మే పరిస్థితి ఉంటుందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఆయన నమ్మేవాళ్ళు నమ్ముతారు, ఈయన నమ్మేవాళ్ళు వీళ్ళు అదేం లేదు ఇదంతా కల్పితమని నమ్ముతారు. నమ్మడం నమ్మకపోవడం అనేది అసలు ఆ మనిషి అంటే ఆ ఎఫెక్ట్ పడుతుందా అని ఓట్ల పైన తప్పకుండా. అంటే చంద్రబాబు రాకూడదు ఏదేమైనా అని భావించేవాళ్ళు ఒక సెక్షన్ ఉంటారు, జగనే ఉండాలి తప్పకుండా అనేవాళ్ళు ఉంటారు, లేదా జగన్ ఉండకూడదని భావించే వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు దీన్ని తీసుకుంటారు. కానీ కేవలం సెంటిమెంట్తోనే వేసే పరిస్థితి ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఈ మాట అన్న ప్రతిసారి మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ వివేకానంద రెడ్డి హత్య వీటన్నిటినీ కూడా ప్రస్తావిస్తున్నారు. మరి అంత జరిగితే ఏం చేశారు, దాన్ని ఎలా విచారణ చేశారా, నిజం తీశారా, వాళ్ళతోనే కలిసి ఎందుకున్నారు, అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు, ఇలాంటి ప్రశ్నలన్నీ వేశారు. సో యుద్ధంలో ఎవరి అస్త్రాలు వాళ్ళకు ఉన్నట్టుగా తప్పకుండా ఆయన సెంటిమెంట్ రచ్చగొట్టడానికి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. కాకపోతే ఒకటే, ఇప్పటివరకు ఆ అంశం స్పృశించని జగన్మోహన్ రెడ్డి ఇక మీద దాన్ని కూడా ఒక పెద్ద ఎత్తున చేసి షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళడం ఇదంతా రాజకీయం కాదు, ఇది ఒక పెద్ద కుతంత్రం, నన్ను గద్దె దించడానికి నన్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు తెర వెనక ఉండి ఆడిస్తున్నటువంటి కుతంత్రమే ఇది అని తన ఓటర్లకు తన అభిమానులకు చెప్పడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తాడు. అది జరుగుతుంది. సార్ మరొక అంశం, చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా రెడీ చేసుకుంటున్నారు ఏ రకంగా వెళ్ళాలని. ఈరోజు బీసీ మంత్రం అని చెప్పి మరొక కార్యక్రమం ఒకటి పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్నే 3 రోజులు కాకినాడలో ఆయన మకాం వేశారు. నియోజకవర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏ రకంగా ఎవరు అభ్యర్థులు ఉంటే బాగుంటుందన్నది చర్చారు. మళ్ళీ
అదే తూర్పుగోదావరి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం. కాకినాడ, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో ఇంకా ఫైనల్ లిస్ట్ సిద్ధం చేయడానికి సర్వం సిద్ధమైందట. ఫోకస్ అంతా దాని